ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొలంగి అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు రెట్టింపు శక్తి ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అమావాస్య నాడు పాటించే కొన్ని పరిహారాలతో ఎంతోమంది తమ జీవితంలో ధనవంతులు అయ్యారట. అలాగే అమావాస్యలు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే కటిక పేదరికం వెంటాడుతుంది. చొలంగి అమావాస్య నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 18వ తేదీన ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన చొలంగి అమావాస్య వచ్చింది. కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి. ఎందుకంటే ఈ చొలంగి అమావాస్య చాలా అరుదైన సర్వార్థ సిద్ధి యోగంతో రాబోతుంది. సర్వార్థ సిద్ధి యోగం అంటే కోరిన కోరికలు నెరవేర్చే రోజని చెప్పవచ్చు. కాబట్టి అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ చొలంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలా మంచిది. అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపూ పెట్టి తలంటూ స్నానం చేయకూడదు. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ చొలంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఇంటికి అపార కుబేర యోగం కలిసి వస్తుంది. ఇక ఎదురింటి వారు కళ్ళు మన ఇంటి పైన పడితే మన ఇంటికి నరదృష్టి సోకుతుంది. కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు సాంబ్రాన్ని పొగ వేయండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి బాధలన్నీ తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకు వీలు కుదిరితే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయండి, లేదా నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. ఎంతో శక్తివంతమైన ఈ చొలంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈ రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆదివారం అంటేనే మనలో చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ చొలంగి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కొయ్యడం, మారేడు ఆకులు కొయ్యడం అసలు చేయకూడదు. అదేవిధంగా ఈ చొలంగి అమావాస్య నాడు బియ్యం, గోధుమలు మరియు పప్పు ధాన్యాలను అసలు తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్న తరగనే ఐశ్వర్యం వరిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి సూర్య దేవునికి నమస్కారం చేసుకోండి. ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య నాడు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఇక మీ మనసులో
ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చొలంగి అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లను తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక అమావాస్య వచ్చిందంటే చాలు మనలో చాలామంది బీరువను పూజిస్తారు. విశేషంగా ఈ చోలంగి అమావాస్య నాడు మీ బీరువ పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగి మిల్లంత ధన ప్రవాహంతో నిండిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి ఆ దీపం నూనెలో 2 యాలకులు వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామంది కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటారు. అయితే అమావాస్య రోజున కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం అయితే ఎడమ కాలికి అలాగే మగవాళ్ళు కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకు ఈ చోలంగి అమావాస్య నాడు నల్ల దారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు నరదిష్టి సమస్యలు తొలగిపోయి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఈ చోలంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ చోలంగి అమావాస్య నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు. కానీ ఈ అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులు పెట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. అలాగే చోలంగి అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్న నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక అమావాస్య నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. అమావాస్య నాడు ఈ పనులు చేస్తే పితృదోషం కలుగుతుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఈరోజు ఎవరికైనా అబద్ధాలు చెబితే ఎల్లనాటి శని దోషాలు వెంటాడుతాయి. అలాగే అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ చోలంగి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంట్లో ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన తర్వాత ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. చొలంగి అమావాస్య నాడు చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం వదలాలి. కాబట్టి మీ ఇంటి యజమాని ఉదయం తలస్నానం చేసి దక్షిణ ముఖంగా నిలబడి చెంబుడు నీటిలో నల్ల నువ్వులు కలిపి మనసులో మీ పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు విడిచిపెట్టండి. ఈ విధంగా పూర్వీకులకు తర్పణం వదిలితే పితృదోషం